సత్కరిస్తా ఉంటాం. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి అక్రిడేషన్ కావచ్చు లేవు, ఏమీ లేక తీసుకొని మనం 2004లో ప్రతిభా అవార్డ్స్ పూలే పేరు మీద మళ్ళా 2006కు వచ్చేపాటికి చేస్తే ఈరోజు ఎవరైతే గొప్పవారు ఉన్నారో వారి పేరుతో అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తాము. అది ఎవరు ఏ పంతాలో చేసినా అనేది ఒక సాంప్రదాయాన్ని మనం పరిచయం చేసాం సమాజానికి. ఈరోజు సోషల్ మీడియాని చాలా మంది పత్రికల్లో ఛానల్లో మంచి ఉన్నటువంటి తపనతో పనిచేయడం అనేటువంటిది ఈరోజు చాలా గొప్ప సాహసం అనుకోవచ్చు. ఎందుకంటే కార్యక్రమాల గురించి వెలువెత్తి చూపారు, వాళ్ళు చంపివేయడం కూడా జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మనం గౌరవించి అవసరమైతే చేస్తా ఉంది. త్వరలో విజయవాడ కేంద్రంగా వారికి ఏదైనా లీగల్ గా డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు లేదా న్యాయస్థానాల పరంగా వారి మీద ఏదైనా ఈ పెత్తందారీ వ్యవస్థ లేకపోతే కార్పొరేట్ వ్యవస్థ వారిని ఇబ్బందులు పాలు చేసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ జెన్యూన్ గా ఈ సమాజం పట్ల పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా మిత్రులకు లీగల్ సర్వీసెస్ కూడా ఇవ్వడానికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమం కూడా త్వరలో విజయవాడలో ఈ లీగల్ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత దాని అడ్రస్ను కూడా అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ నెంబర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు, ఒకటి మీ యొక్క శ్రమని గుర్తించి సత్కరించడం, రెండోది మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వారికి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేటువంటి సపోర్ట్గా కృతజ్ఞత తెలియజేస్తూ దాదాపు మేము చదువుకున్నప్పటి నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అలా ఈరోజు కూడా మనం సోషల్ మీడియా అంటే దాంతో కొద్దిమంది డబ్బు సంపాదించేటువంటి కార్యక్రమంగానే చూస్తూ ఉన్నాం. కానీ ప్రధాన మీడియాలో రానటువంటి వార్తల్ని, ప్రధాన పత్రికల్లో రానటువంటి వార్తల్ని సోషల్ మీడియా క్యాప్చర్ చేస్తాం. అది వాళ్ళ సాహసానికి మనం ఇస్తున్నటువంటి చిన్న సత్కారం. అందుకు ఈరోజు మనం ఇక్కడ అనంతపూర్తో పాటు కర్నూలు, కడప జిల్లాల్లో ఉన్నటువంటి మిత్రులు దాదాపు 15 మందిని మనం వారి బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని ఈ ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన, ఒక మిత్రుడి హెల్త్ పైన ప్రైవేటు హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దందాన్ని క్లియర్గా చూపించారు. అదే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డాక్టర్లు లేక, కొరతగా అక్కడ ఉన్న పరిస్థితుల పైన చూపించారు. ఇవి వారు దాని నుంచి ఆదాయం రాదు, కానీ ఆ వాస్తవాన్ని సమాజానికి తెలియజేయడం వల్ల అక్కడ ఏదైనా ప్రభుత్వమో అధికారులు చర్యలు తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనల్ని సమాజానికి చూపిస్తూ ఒక బాధ్యతగా పనిచేసినటువంటి మిత్రుల్ని మనం గుర్తించి వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఇది ఒక చిన్న కార్యక్రమం తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్లీజ్ 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 బ్యాక్ రండి. మిత్రులకి సమాజానికి పరిచయం చేసి బాధ్యత తీసుకోవాలని చెప్పి అప్పీల్ చేస్తూ మిత్రునికి మరొకసారి అభినందనలు. యాగంటి పట్టణ వేదిక ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి అందరూ ఒక 5 నిమిషాలు అందరికి మళ్ళా గ్రూప్ ఫోటో తీస్తాం ప్లీజ్. అందరూ అట్లే యాగంటి ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్లీజ్ 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 యాగంటి మెయిన్ ఆ టోన్ కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మైనింగ్ పైన, అక్కడ జరుగుతున్నటువంటి ఆ పొల్యూషన్ పైన ఆయన వీడియోలు కూడా ఒకసారి మీరు చూడండి. సమాజానికి ఉపయోగపడేటువంటి కంటెంట్ చాలా ఉంది. యాగంటికి మనం అందరూ కూడా ఆర్పిఎస్ తరఫున అభినందన తెలియజేస్తూ
అదేవిధంగా పులివెందల నుంచి వచ్చినటువంటి వివేక్, అదేవిధంగా కృష్ణయ్య గారు పులివెందల. ఈయన పులివెందలలో పనిచేయాలంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. కానీ ఆయన యూట్యూబ్ మనం ఒకసారి చూస్తే వాస్తవాలు అంటే సమాజానికి ఏమి అవసరమో అది ఐడెంటిఫై చేసి ప్లీజ్ ఈయనకి హరి సాకి హరి పులిందల్లో బిగ్ క్లాప్ దేరంగుల రామరాజ్యం ఆ ప్రాంతంలో ఎన్నో సమస్యలు బయటకు తెస్తూ ఈ మధ్యనే 100 కవితలు కూడా ఆయన పుస్తకాన్ని రచించారు. అది కూడా ఈ రోజు అదేవిధంగా నంద్యాల నాగరాజ్ నంద్యాల ఇద్దరిని మనం ఐడెంటిఫై చేసాం. శ్రీనివాసరావు చింతన్న ఆర్య యూనివర్సిటీ కన్వీనర్ చేతుల మీదుగా ప్లీజ్ బిగ్ క్లాప్స్. మనం ఈ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎంత సిన్సియర్ గా పనిచేస్తున్నటువంటి మిత్రుడు నా సోదరుడు శ్రీనివాస్ ఏమంది అందరితో ఒక వీడియో తీసుకుంటాం. అభినందన్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మీ యొక్క సహకారం సమాజానికి. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీ మిత్రుడు పీజీ చేసి పత్రికల్లోనూ ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానల్లో సీనా మా యొక్క కొద్ది సైడ్ రండి, కొద్ది సైడ్ కుటుంబం హరియాణా నిలబడుకో. అదేవిధంగా దీన్ని కోఆర్డినేట్ చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి, కీలక వ్యక్తి చేయాల్సింది ఓకేనా. ఓకే, అభినందనలు రాజు. ప్లీజ్ మీ యొక్క సహకారం సమాజానికి. అదేవిధంగా భూమి పుట్టినప్పుడే పుట్టాడు కానీ ఇప్పటికి చిన్నపిల్లలు మాత్రం ఉన్నాడు. యూనివర్సిటీ మేము ఆ రోజు వచ్చినటువంటి యూనివర్సిటీ అధికారులని అందరినీ మాకు ఇప్పుడు పరిచయం చేసినటువంటి మనందరికంటే పెద్దవాడు మనందరికంటే యాక్టివ్గా పనిచేస్తాడు. ఇదందరూ మనం అందరికంటే పెద్దవాడు 70 సొంత ఛానల్ ఏర్పాటు చేసుకొని డిఫరెంట్ యాంగిల్ నారాయణ చేతుల మీదుగా వంశీకి మా అందరి తరఫున అభినందనలు. K5 ఛానల్ అభినందనలు. ఇంకా కొద్ది మంది ముందు రండి. అదేవిధంగా డోన్ మధు క్యూ మీడియా అభినందనలు.
అదేవిధంగా డోన్ నుంచి వచ్చిన మిత్రుడు నాగరాజ్, డోన్ మీడియా ప్లీజ్. బలంగా ఉండాలి. చూడండి అంత అట్లా అలా ఉండండి. అట్లే మిత్రులు ఒక చిన్న అదే పోస్టర్స్ అందరి చేతుల మీదుగా అవినీతి నిర్మూలనకు సంబంధించినటువంటి ఒక పోస్టరు, దాన్ని మీడియా మిత్రులు అందరూ పట్టు ఒకటి అవినీతి నిర్మూలనకు సంబంధించిన పోస్టర్స్ మాత్రం ప్లీజ్. ప్రతి డిపార్ట్మెంట్ మీద ఎలక్ట్రిసిటీ కథలు వస్తున్నాయి, కానీ ఎక్కడా కూడా పరిష్కారం కానీ పనిష్మెంట్ కానీ లేదు. దానికి సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని ఈ అవినీతి నిర్మూలన కోసం, ఎందుకంటే సమాజంలో అతి పెద్ద క్యాన్సర్ కంటే ప్రమాదమైంది అవినీతి అనేది. దానివల్ల ఎంతమంది బలవుతున్నారో చూస్తా ఉన్నాం. ప్లీజ్ ఇది ఒక సామాజిక బాధ్యతగా మనమందరం ఈ అవినీతి నిర్మూలన ఉద్యమంలో భాగస్వాములు అవుదామని చెప్పి మీ అందరినీ అప్పీల్ చేస్తూ ఈ పోస్టర్ విడుదల కార్యక్రమానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి అభ్యర్థిస్తూ మనమందరం అవినీతి నిర్మూలన చేపడదామా? అవినీతి నిర్మూలన కోసం ఉద్యమం చేద్దామా? అవినీతి నిర్మూలన కోసం నేను సైతం, అవినీతి నిర్మూలన కోసం నేను సైతం, అవినీతి నిర్మూలన కోసం నేను సైతం. థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు ఈ అభినందన సన్మాన కార్యక్రమం గ్రహీతలు ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని మేమంతా కింద కూర్చుంటాం, ఒక్కొక్కరు మాట్లాడాల్సిందే కూర్చోండి ప్లీజ్. మిత్రులకు అభినందనలు. సన్మాన గ్రహీతలకు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, ఎస్సీ ఎస్టీ జేఏసీ నేతల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో మీ యొక్క శ్రమను గుర్తించి సోషల్ మీడియా రథసారథుల్ని రాయలసీమ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి మిత్రుల్ని ఆహ్వానించి అభినందించడం, సత్కరించడం అనేది మా యొక్క బాధ్యతగా మేము భావిస్తాం. ఈ ప్రధాన కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, పత్రికలు, ఛానళ్ళు ఎవరి వైపున ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. సామాన్యునికి అండగా నిలవాల్సినటువంటి మీడియా ఈరోజు కార్పొరేట్ కబంధాస్తాల్లోనూ, రాజకీయ పార్టీల కబంధాస్తాల్లోనూ బందీ అయింది. కాబట్టి ఈరోజు ఏమి జరుగుతూ ఉన్నా మేనేజ్మెంట్ అనేది, అంటే మా పత్రికల్లో వచ్చిందే మాకు శాసనం అన్నట్ల ఎవరు అధికారంలో ఉంటే వారి వైపు. ఇప్పుడు ముఖ్యంగా 3 ప్రధాన పత్రికలు మనం చూస్తే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, చదువుకున్నటువంటి విద్యావంతులు ఏ పత్రికల్లో వార్తని నిజమనుకోవాలో తెలియడం లేదు. వీటిని కట్టడి చేయాల్సినటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇలాంటి సందర్భంలో తమకు చేతిలో ఉన్నటువంటి మొబైల్, తమకున్నటువంటి స్పృహ, సమాజం పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యత, ఈ 3 ఈ సోషల్ మీడియాలో ప్రవేశానికి ఎంతో సాహసంతో నిర్ణయం తీసుకొని వారు ఎంచుకున్నటువంటి అజెండాని ముందుకు తీసుకెళ్తూ, ఒకవైపు ఏటికి ఎదిరీత అంటాం మనం, కానీ ఈరోజు ఏ ఒక్కరూ సహకరించుకోకుండా మొండి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వారు తమకు సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన అయితేనేమి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన అయితేనేమి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యం అయితేనేమి, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏ విధంగా
దోపిడీ చేస్తున్నారు, ప్రజల్ని హింసిస్తున్నారనే అంశం మీద అయితేనేమి, రైతాంగ విధానాలపైన, రైతులకు పండ్ల తోటల అవగాహనపైన, మార్కెటింగ్ సౌకర్యాలపైన, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలపైన, మౌలిక వసతులపైన, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశాన్ని తమ వంతు బాధ్యతగా పనిచేస్తూ సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి మిత్రుల్ని ఒక చిన్న సత్కారం ద్వారా వారి బాధ్యతను పెంచే ప్రయత్నం మేము చేశాం. కానీ ఇది ఒక పెద్ద అచీవ్మెంటా లేదా మనకి ఇంకా ఏదో దీని నుంచి ఆశించి చేయడం అనేటువంటిది కాదు. ఇది ఎందుకంటే ఒక మంచి పని చేసినటువంటి వారిని గుర్తించి అభినందించేటువంటి సాంప్రదాయం గత 20-25 సంవత్సరాలుగా మేము చేపడుతున్నాం. కాబట్టి ఈరోజు అలాంటి చిన్న కార్యక్రమం రేపు ఇది రాష్ట్ర స్థాయికి వెళ్ళొచ్చు, జాతీయ స్థాయికి వెళ్ళొచ్చు. సోషల్ మీడియా వారియర్స్కి ప్రభుత్వమే గుర్తింపు ఇచ్చేటువంటి విధంగా మన యొక్క కార్యక్రమాలు ఉండాలని చెప్పి, ఎందుకంటే ఒక పత్రికా యాజమాన్యం, ఛానల్ యాజమాన్యం గుర్తిస్తే వారికి అక్రిడేషన్ ఇస్తా ఉన్నారు. కానీ సొంతంగా ఒక ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు, ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వాలు, సమాజం పట్ల బాధ్యత ఉండి ఎలాంటి రెమ్యునరేషన్ లేకోకుండా 24 గంటల్లో 12 గంటలు సమాజం గురించి ఆలోచిస్తూ తాను పెట్టుబడి, ఈరోజు ఒక మొబైల్ తీసుకోవాలన్నా మినిమం 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే బయటికి వెళ్ళాలంటే ఒక రోజుకి ఒక 2 లీటర్ల పెట్రోల్ అన్నా ఒక 300 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఫుడ్ వారికి లేదా 2 పూటల బయట ఫుడ్ తినాలన్నా 200. ఇట్లా రోజుకి 500 పైన సొంత ఖర్చులు పెట్టుకొని మళ్ళా ఎడిటింగ్ చేసుకొని సమాజానికి చూపుతున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో అది సమాజానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తాం. కాబట్టి అలాంటి భావంతో ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించి సత్కరించడం అనేటువంటిది జరిగింది. ఈ సన్మానంలో భాగస్వాములైనటువంటి సోషల్ మీడియా మిత్రుల్ని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా రాష్ట్ర స్థాయిలోనూ లేదా ఇది కంటిన్యూ ప్రోగ్రామ్గా ఉంటూ మీకు లీగల్ అడ్వైస్ కూడా ఏదైనా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు మీకు తలెత్తినప్పుడు యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్గా నాగరాజు, నా మిత్ర బృందం ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. విజయవాడ కేంద్రంగా ఒక లా ఫర్మ్ని ఏర్పాటు చేసి సమాజంలో మా వంతు న్యాయ సలహాలు ఉచితంగా అందించడానికి. ఈరోజు న్యాయం అనేది చాలా ఖరీదైపోయింది. న్యాయస్థానాలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భం మా వంతు బాధ్యతగా మంచి ప్రొఫెషనల్స్నే ఎవరికి తక్కువ కాకుండా సబ్జెక్ట్ పరంగా నిపుణులైనటువంటి వారిని ఐడెంటిఫై చేసి మా బాధ్యతగా మీకు అండగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మిమ్మల్ని గౌరవించడం, మీరు చేస్తున్నటువంటి మంచి పనులకు సమాజం నుంచి ఎదురయ్యే ఇబ్బందులకి అండగా నిలబడే బాధ్యతను, న్యాయపరమైనటువంటి చిక్కులకి మా వంతు బాధ్యతగా మీకు నిలబడేటువంటి ఈ 2 కార్యక్రమాల్ని తీసుకుంటాము అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తూ, ఈ బహుజన బంధు అనేటువంటి పురస్కారం ఇంతకుముందే మీకు చెప్పే బహుజన బంధు అంటే అది దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు కాదు. మెజార్టీ ప్రజల సమూహాన్నే బహుజన సమాజం గౌతమ బుద్ధుని యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో బహుజన హితాయ బహుజన సుఖాయ, దాన్ని మనం అందరం కలిసి సమాజం కోసం మెజార్టీ ప్రజలు, మెజార్టీ వర్గాల సమస్యల్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రతి అంశాన్ని మీ ద్వారా ముందుకి తీసుకెళ్లే బాధ్యతను ఈ రోజు నుంచి సన్మానం పొందినటువంటి వ్యక్తుల బాధ్యత ఇంకా ఎక్కువగా ఉందని, మీరందరూ సమాజంలో ఒక కీలకమైనటువంటి సోషల్ మీడియా రథసారథ్యానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి థ్యాంక్ యూ. అభినందనలు వివేక్, మీ యొక్క సహకారం. ఇప్పుడు ఒక సామాజిక వర్గము అని కాకుండా బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి సామెతను ఈరోజు నాకు తెలియజేసినటువంటి నిజంగా అన్నగారికి కృతజ్ఞతగా ఉంటాను నేను.